కినోవా ప్యాటీస్. కినోవా ప్యాటీస్ నిజంగానే కినోవా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ మధ్య ఎక్కువ మంది వాడుతూ ఉన్నారు. బట్ డిఫరెంట్గా ఎలా వాడాలి అండ్ ఎటువంటి కాంబినేషన్స్ యూస్ చేసి మరి కాస్త హెల్తీగా న్యూట్రిషనల్ వాల్యూస్ పెంచేలాగా ఉండాలో మాత్రం మన షో చూడాల్సిందే. సో చూద్దామా మరి ఎలా ఉంటుంది ఏంటి కినోవా ప్యాటీస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వెజిటబుల్స్ అంటే పీస్ తీసుకోవచ్చు అండ్ క్యారెట్ కూడా. కొంచెం బైండింగ్ ప్యాటీస్ కాబట్టి బైండింగ్ కోసం ఆలుగడ్డ తీసుకోవచ్చు. సో మరి షుగర్స్ కాదా అది? సో దీనివల్ల మనకు షుగర్స్ అనేవి రేస్ అవుతాయి. సో దానికి మనము ఆల్టర్నేట్గా రాగి ఇంకా కీన్వా రెండు తెచ్చాం. సో ఇవి రెండు కూడా మనకు షుగర్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో మనకు గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్స్ని ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే షుగర్స్ని కూడా కంట్రోల్లో పెడుతుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్, అలాగే ఒక స్పూన్. సో కీన్వాని మనం ఆల్రెడీ బాయిల్ చేసేసాము. సో ఫస్ట్ కొంచెం కీన్వా, అండ్ అలాగే కొంచెం రాగి పిండి కూడా. ఇందులోనే కొంచెం ఆనియన్స్, కొంచెం క్యారెట్. సో ఇవి ప్యాటీస్ కాబట్టి స్నాక్స్, సో ఈవినింగ్ టైం తీసుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా ఇటువంటి హెవీ తీసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి మనం ఎక్కువగా సెమీ సాలిడ్ అంటే జావాస్ లాగా కానీ లేదంటే స్మూతీస్ లాగా కానీ ప్రిఫర్ చేయడం బెటర్. అండ్ ఇది వచ్చేసి మనము అరౌండ్ 10:30 టైంలో అలా ప్రిఫర్ చేయాలి. అలాగే కొంచెం బఠానీ, అండ్ వెల్లుల్లి కూడా. సో ఎవరికైతే ఎక్కువగా ఇరిటేషన్ ఉంటుందో అండ్ అలాగే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందో వాళ్ళు కొంచెం దీన్ని స్టాప్ చేయొచ్చు. రిమైనింగ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు బికాజ్ ఇందులో మనకు యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి జస్ట్ టేస్ట్కి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని ఆలు కూడా వేసుకోవచ్చు. సో ఆలు కూడా వేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేస్తామా లేకపోతే ఆలుతో సరిపోతుంది? సో ఇది కన్సిస్టెన్సీ చూసి మనం వాటర్ యాడ్ చేసుకోవాలో లేదో చూద్దాం. ఓకే, సో ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలు, సో సీలియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఎస్పెషల్లీ కోలన్ రెక్టమ్కి సంబంధించి స్టూల్స్ పాస్ చేసేటప్పుడు కొంచెం డిఫికల్ట్గా పెయిన్ఫుల్గా ఏమైనా? స్టూల్స్ పాస్ చేసేటప్పుడు డిఫికల్ట్గా ఉంటుంది. పైగా వాళ్ళ స్టూల్ పాసేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే డిఫరెంట్ కలర్ రావడం కానీ డిఫరెంట్ స్మెల్ రావడం కానీ అండ్ కాన్స్టిపేషన్ ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ఫుడ్ డైజెస్ట్ అనేది త్వరగా అవ్వదు. మార్నింగ్ అప్పుడెప్పుడో తిన్న ఫుడ్ కూడా ఆఫ్టర్నూన్కి కూడా వాళ్ళకి అదే ఫుడ్ తేపులుగా రావడం కానీ లేదంటే ఫ్రీక్వెంట్గా పుల్లగా తేపులు రావడము అండ్ లిక్విడ్ తాగినా సరే వాళ్ళకి ఫుల్నెస్గా అనిపించడం, వెయిట్ లాస్ అయిపోవడం అంటే ఏ డైట్ ఫాలో అవ్వకుండానే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండానే వెయిట్ లాస్ అవుతూ ఉండడం, టైర్డ్నెస్ త్వరగా రావడం, బ్యాక్ పెయిన్ రావడం. సో ఇవన్నీ కూడా వీటికి సిమ్టమ్స్. సో మనం ఆలు వచ్చేసి ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా కూడా పనిచేస్తుంది కాబట్టి ఇది కూడా వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. ఓకే, ఎవరైతే ఎక్కువగా టైర్డ్గా ఉంటారో. సో ఇది ఇంప్రూవ్ అయ్యే కండిషనా లేకపోతే మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి? సో స్టేజ్ 1లో ఉన్నప్పుడు మనము ఈజీగా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. స్టేజ్ 2 కూడా క్రాస్ అయ్యింది అంటే చాలా టైం పడుతుంది. మినిమం 6 months to 1 year టైం పడుతుంది. దట్టు విత్ స్ట్రిక్ట్ డైట్ అండ్ అలాగే మెడికేషన్స్ ద్వారా. ఆ తర్వాత ఉన్న వాళ్ళకి మేబీ అది లైఫ్ లాంగ్ ఉంటుంది, కాకపోతే వాటిని కంట్రోల్ చేయొచ్చు. సో మనకు తెలిసి సరిపోతుంది, వాటర్ కూడా అక్కర్లేదు. అవును. మీరు ప్యాన్ హీట్ చేసేయండి, ఇది కలిపేసి ప్యాటీస్లో చేసేసుకోండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. సో అందులోకి ఆయిల్ అక్కర్లేదా? అవసరం లేదు. ఇందులో ఫైనలీ స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, సో ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేసాము. అవును. సో వీళ్ళకి స్పైసెస్ కూడా మనం ఎక్కువగా ఇవ్వకూడదు అనమాట. ఏదున్నా సరే కొంచెం బ్లాండ్గానే ప్లాన్ చేస్తూ ఉండాలి.
సో మనకు ఆ కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది అనమాట Yeah. ఆల్మోస్ట్. సో కొంచెం ఆయిల్ రాసేసుకొని ప్యాటీస్లో చేసేసుకోవాలి. ఓకే. సో అప్పుడప్పుడు ఇలా హెల్దీగా స్నాక్స్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్నాక్స్ అనగానే అందరూ అన్హెల్దీ జంక్ ఫుడ్డే అనుకుంటారు. అవును. సో ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు చాలా మంది. డిఫరెంట్గా చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా కెఫిన్ ప్రోడక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోకూడదు వాళ్ళ డైట్లో. ఓకే. సో స్నాక్స్ టైంలో ఇది హ్యాపీగా ప్రిఫర్ చేసేయచ్చు. అండ్ అలాగే చాలా మందికి స్నాక్స్ టైంలో కొంచెం బిస్కెట్స్ తినడం అలవాటు ఉంటుంది. బట్ బిస్కెట్స్ అన్నీ కూడా మైదా అండ్ అలాగే ఆల్మోస్ట్ వీట్ కలిపేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలా ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు. లైక్ గ్రీన్ టీ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు కాబట్టి గ్రీన్ టీస్తో పాటు 2 ప్యాటీస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంది. సో ఎక్కువగా ఏంటి మనం అంటే స్కిల్స్ ఏం అక్కర్లేదు యాక్చువల్గా. పర్ఫెక్ట్గా అన్ని యాడ్ ఆన్ చేసుకొని కలుపుకొని దాని మీద ప్యాన్ మీద వేడి చేసుకుంటే సరిపోతుంది. వీళ్ళకి ఎట్లాగో అపిటైట్ కూడా ఉండదు కాబట్టి ఇచ్చే ఇంగ్రీడియంట్స్లోనే మనము చాలా ఇంగ్రీడియంట్స్ ఇచ్చే రెసిపీలోనే చాలా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తూ ఉండాలి. సో దట్ వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ కూడా అందుతాయి. సో ఎక్కడ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కాకుండా ప్రతి ఒక్కటి మనం బ్యాలెన్స్ చేస్తూ ఇవ్వాలన్నమాట. అవును. సో ముఖ్యంగా డైజెషన్ ఇష్యూకి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది అంటే ఫుడ్ అబ్జర్వ్ చేసుకోవడం కూడా చాలా టైం పడుతుంది. ఓకే. సో మనకు రిమైనింగ్ వైటమిన్స్ మినరల్స్ కూడా లాస్ అవుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా. కాబట్టి ఇలా మనము అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయాలి. ఓకే. సో ఇక ఆయిల్ వేద్దాం. ఓకే పల్లవి, వావ్. సో చక్కగా ప్యాటీస్ కూడా రెడీ అయిపోయాయి, బ్రౌనిష్ కలర్లో వచ్చాయి. మరి మనం సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సో మరి రెడీ అయిపోయినట్టేనా? లాస్ట్ కినోవా ప్యాటీస్ రెడీ అయిపోయింది. ఓకే. టేస్టీ టేస్టీ కినోవా ప్యాటీస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కీనువా ప్యాటీస్కి కావలసిన పదార్థాలు: ఉడికించిన కీనువా 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీ 1 కప్పు, వెల్లుల్లి కొద్దిగా, పచ్చిమిర్చి కొద్దిగా, ఉడికించిన ఆలు 1. కీనువా ప్యాటీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన కీనువా, రాగిపిండి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, వెల్లుల్లి, తరిగిన పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన ఆలు స్మాష్ చేసి వేసుకొని పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న పిండిని చేత్తో ప్యాటీస్లా ఒత్తుకొని ప్యాన్లో వేసి 2 పక్కల ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కీనువా ప్యాటీస్ రెడీ.